హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతి క్రియేషన్స్. సో మేము ఇవాళ మా హోమ్ టూర్ చూపిస్తున్నాం అనమాట. ఇది అంతా సెల్లార్ స్పేస్. సో ఇది మా అపార్ట్మెంట్ నేమ్ అనమాట, సాయి గ్రాండ్ వ్యూ. ఓవరాల్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇది మాకు ఓవరాల్ వ్యూ అండ్ సెల్లార్ కూడా స్పేషియస్గా ఉంటుంది. మా కార్ పార్కింగ్ ఇక్కడ వచ్చింది అండ్ జనరేటర్ కూడా అవైలబుల్ ఉంది. మాకు సరౌండింగ్స్ కూడా అంతా గ్రీనరీ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ మొత్తం. ఇది మా కార్ పార్కింగ్. ఇది మా ఎంట్రన్స్ వే. ఇక్కడే మేము షటిల్ కూడా ప్లాన్ చేసుకున్నాం అండ్ ఎవ్రీడే మేము అందరం ఆడుకుంటూ ఉంటాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ మా హౌస్ ఎంట్రన్స్. మేము గ్రిల్ ఎస్ఎస్ సేఫ్టీ గ్రిల్ చేయించుకున్నాం అండ్ పక్కన లుక్ కోసం పాలీగ్రానైట్ షీట్స్ కస్టమైజ్ చేయించుకున్నాం. ఇది అవుట్ సైడ్ లుక్. సో ఇప్పుడు హౌస్లోకి ఎంటర్ అవుతున్నాం. లివింగ్ రూమ్ 16x13 వచ్చింది. మాకు ఇది చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ మేము కస్టమైజ్ చేయించుకున్నాం ఈ వుడెన్ వర్క్ అంతా. ఇదంతా కూడా మేము సింపుల్గా క్లాసీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఇది టీవీ యూనిట్ లుక్ అనమాట. యూనిట్ పక్కన మాకు గెస్ట్ బెడ్రూమ్ వచ్చింది. మేము కలర్స్ అండ్ లైట్స్ అన్నీ కూడా ప్లెజెంట్గా క్లాసీగా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం, సో దట్ మనకి వైబ్ మంచిగా ఉంటుంది కాబట్టి. సో ఇటువైపు వెళ్తే మనకి కిచెన్ ఏరియా ఉంటుంది. హాల్లో మేము వుడెన్ స్వింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాం, సో దట్ మేము ఇలా ఆడుకోవచ్చు కాబట్టి. అండ్ వి థాట్ కొంచెం స్పేషియస్గా ఉంది కాబట్టి వుడెన్ స్వింగ్ అయితే లుక్ బాగుంటుంది కదా. మేము ఇది ఓన్గా కస్టమైజ్ చేయించుకున్నాం. అండ్ ఇది కిచెన్ ఏరియాకి ఎంట్రన్స్ ఆర్చ్. సింపుల్గా కొంచెం అలా డెకరేట్ చేసామంతే. సో ఇది రిమైనింగ్ 2 బెడ్రూమ్స్కి ఎంట్రీ ఏరియా. మాకు కొంచెం ఎంటీ స్పేస్ వచ్చింది, దాన్ని మేము డ్రెస్సింగ్ టేబుల్ కింద కస్టమైజ్ చేయించుకున్నాం. ఇది ఓవరాల్ లుక్. డ్రెస్సింగ్ టేబుల్ కూడా కొంచెం క్లాసీగా ఉంటుంది అండ్ మేము అది అంతా కూడా కస్టమైజ్ చేయించుకున్నాం, లైట్స్ అండ్ ఆల్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎంట్రన్స్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి పింక్ థీమ్తో చేయించుకున్నాం. ఈ రూమ్ మొత్తం పాప టాయ్స్తోనే ఉంటుంది అండ్ కర్టన్ అండ్ ఫ్యాన్ అంతా కూడా కిడ్స్ థీమ్లోనే ప్లాన్ చేసుకున్నాం. ఈ రూమ్లో ప్రతి ఒక్కటి మేము కిడ్స్ థీమ్లోనే ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం, సో దట్ పాప కూడా ఎంజాయ్ చేస్తుంది కాబట్టి. సో మొత్తం అంతా సీలింగ్ పెయింట్స్ కూడా మేము పింక్తోనే ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ మేము అలానే ప్లాన్ చేసుకున్నాం. ఇది కబోర్డ్స్ అన్నమాట. అక్కడ అన్ని పాపకి సంబంధించిన థింగ్సే ఉంటాయి. ఇక్కడ కబోర్డ్స్లో ఒక డోర్ని మేము డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఓవరాల్ వ్యూ అన్నమాట. ఈ విండో దగ్గర నుంచి మనకి మెయిన్ గేట్ వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వస్తుందన్నమాట. కామన్ వాష్రూమ్ బయట ఎంట్రన్స్ అంతా కూడా మేము పాలీగ్రానైట్ షీట్స్తో డెకరేట్ చేసుకున్నాం. క్లాసీ లుక్ ఉంటుంది అని మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట.
సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట. చాలా స్పేషియస్గా ఉంటుంది. మేము ఇదంతా పర్పుల్ థీమ్లో ప్లాన్ చేసుకున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓవరాల్ లుక్. మొత్తం అంతా మేము పర్పుల్ థీమ్లోనే ఉండేటట్టు కస్టమైజ్ చేయించుకున్నాం. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చింది. చాలా స్పేషియస్గా వచ్చింది. ఈ లైట్స్ అన్నీ కూడా మేము చాలా ప్లెజెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. బెడ్ చుట్టూ కూడా స్పేషియస్గా ఉండేటట్టు ప్లాన్ చేసాం. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓవరాల్ లుక్ అనమాట. లుక్స్ వెరీ క్లాసీ అండ్ వెరీ స్పేషియస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఓవరాల్ వ్యూ. చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మేము విండోకి కూడా కబోర్డ్ వర్క్ చేయించాం. అక్కడ కూర్చోవచ్చు, ఆర్ఎల్స్ మనం థింగ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇది డైనింగ్ ఏరియా ఎంట్రన్స్ అనమాట. మొత్తం అంతా బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఈవెన్ కర్టన్స్, పెయింటింగ్స్ అండ్ అన్ని థింగ్స్ కూడా మేము బ్లాక్ అండ్ వైటే ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సో ఇది హాల్ నుంచి డైనింగ్ ఏరియా వ్యూ అనమాట. ఆ లైట్స్ అన్నీ కూడా మేము కొంచెం క్లాసీగా ఉండేటట్టు చూసుకున్నాం. డైనింగ్ ఏరియా నుంచే మనకి కిచెన్కి కూడా ఎంట్రన్స్ ఉంది. ఇది డైనింగ్ ఏరియాకి ఓవరాల్ వ్యూ అనమాట. ఇది కూడా డైనింగ్ ఏరియాకి అటాచ్డే వస్తుంది. చాలా స్పేషియస్గా, పీస్ఫుల్గా ఉంటుంది. ఇది కిచెన్ ఏరియా ఎంట్రన్స్ అనమాట. మొత్తం అంతా yellow అండ్ గ్రే కింద ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సో మేము ఇక్కడ కిచెన్ ఏరియా బాల్కనీలో వాషింగ్ మిషన్ అలాంటివి అన్నీ ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడే మేము వాటర్ ఫిల్టర్ కూడా కనెక్షన్ ఇచ్చుకున్నాం. ఇది కిచెన్ ఓవరాల్ వ్యూ అనమాట. చిమ్నీ కూడా దానికి అటాచ్డే పెట్టించాం. ఇది బాల్కనీ వ్యూ. దీన్ని మేము స్టోర్ రూమ్ కింద కూడా కన్వర్ట్ చేసుకున్నాం. ఇది డైనింగ్ ఏరియాకి అటాచ్డ్ ఉన్న బాల్కనీ.
ఇదంతా మేము గ్రీనరీ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ కూడా వ్యూ బాగుంటుంది. ఇక్కడ మేము సేఫ్టీ పర్పస్ కోసం ఎస్ఎస్ గ్రిల్ పెట్టించుకున్నాం అండ్ బ్లాక్ వ్యూ గ్లాసెస్ కూడా పెట్టించాం. ఇదంతా మేము గ్రీనరీ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాం. సో ఇది పూజ రూమ్ ఎంట్రన్స్ అన్నమాట. మొత్తం అంతా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. సింపుల్గా ప్లాన్ చేసుకున్నాం మేము. గెస్ట్ బెడ్రూమ్ని ప్రొజెక్టర్ రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఇది దాని ఎంట్రన్స్. ఇక్కడంతా వ్యూ కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది ప్రొజెక్టర్ చూడడానికి. మనకి థియేటర్ ఫీల్ ఉంటుంది. ఎవ్రీ వీకెండ్ మేము ఇలా చిల్ అవుతూ ఉంటాం అన్నమాట. ఇదంతా థియేటర్ ఫీల్ రావడానికి మేము ఈ పెయింట్స్ అన్నీ కూడా అలాగే కస్టమైజ్ చేయించుకున్నాం. ఇది ఓవరాల్ వ్యూ అన్నమాట. ఇక్కడంతా మనకి కబోర్డ్ ఏరియా వచ్చింది. ఇదంతా మేము స్లైడింగ్ డోర్స్ ప్లాన్ చేసుకున్నాం, తర్వాత ఎక్లైనర్స్ అవన్నీ ప్లాన్ చేసుకోవడానికి. థియేటర్ ఫీల్ రావడానికి మేము సీలింగ్ కూడా అలాగే ప్లాన్ చేసుకున్నాం. మొత్తం అంతా థియేటర్ థీమ్ అన్నమాట ఇది. సో ఇది మా టెర్రస్ వ్యూ అన్నమాట. చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది హైవేకి చాలా నియర్ బై ఉంటుంది. ఇది నైట్ వ్యూ, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెహికల్స్ అన్నీ చూస్తుంటే. ఇది NH5 హైవే అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో మాకు టోటల్ 1435 SFT వచ్చింది 3 BHK ఫ్లాట్. ఇది మా ఓవరాల్ హోమ్ టూర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.